హాయ్ అండి. ఈరోజు వచ్చేసి క్లాస్లో అయితే చూడండి ఈ డిజైన్ అయితే వేసి చూపిస్తాను. ఎలా వేయాలి అనేది కూడా నేను క్లియర్గా వేసి చూపిస్తాను మీకు. ఇది నేను వేయడం ఫస్ట్ టైం, కానీ శారీకి అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకే తెలుస్తుంది కదా, డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది, చూడ్డానికి కొత్తగా ఉంది. సో ఫస్ట్ అయితే మనం పైపింగ్ థ్రెడ్ అనేది చైర్కల్లే కట్టుకోవాలి. ఇలా 20 స్టాండ్స్ పోసుకొని 20 స్టాండ్స్ చుట్టుకున్న తర్వాత మిడిల్లో కట్ చేస్తాం కదా, మిడిల్లో కట్ చేసి 2 సైడ్స్ ఉంటాయి కదండి, 2 సైడ్స్ కలిపి, అంటే మీరు ఒకవేళ ప్యాడ్కి చుట్టుకుంటే 40 లైన్స్ చుట్టుకొని గమ్ అప్లై చేసుకోండి. ఓకేనా, 40 లైన్స్ చుట్టుకొని గమ్ అయితే అప్లై చేసుకోండి. ఈ విధంగా 40 లైన్స్ అండి, ఆ థ్రెడ్ వచ్చేసి 40 లైన్స్ చుట్టుకొని గమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఈ విధంగా అయితే కాటన్ థ్రెడ్ 2 స్టాండ్సే తీసుకొని ఈ విధంగా 2 లాక్సే వేస్తున్నాను. ఎక్కువ లాక్స్ వేయాల్సిన అవసరం లేదు దీనికి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా నీడిల్ని అయితే పైకి అనుకొని కట్ చేసేసుకోండి. ఆ థ్రెడ్ అనేది ఎక్కువ కనిపించకుండా కాటన్ థ్రెడ్ అనేది ఈ విధంగా కొంచెం పొడుగు 1.5 ఇంచు పొడుగులో అయితే కట్ చేసుకోండి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఎలా వేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసి ఎలా తీస్తున్నాను బయటకు అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఇంకొకటి కూడా అయితే వేసి చూపిస్తాను చూడండి. నేను 40 లైన్స్ ప్యాడ్కి చుట్టుకొని, లేదా మిషన్స్ ఉంటే మిషన్స్కి చుట్టుకొని 40 లైన్స్ చుట్టుకొని గమ్ అయితే అప్లై చేసుకున్నాను నేను. మీరు కూడా అలానే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా 2 లాక్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 లాక్స్ వేసుకున్న తర్వాత చూడండి, నీడిల్ని అయితే పైకి అనుకొని థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని మనకి ఎంత పొడుగు కావాలో అంత అయితే ఉంచుకొని నేనైతే 1.5 ఇంచ్ ఉంచుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ పొడుగు కావాలి అంటే అంత ఉంచుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఎలా బయటికి తీయాలి అని డౌట్ ఉంటుంది. సో అందుకని చూపిస్తున్నాను. ఒకటి చివరన ముడి ఇప్పేసాను. ముడి తీసిన తర్వాత చూడండి, 1, 3, 4 అయితే తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా టాజిల్స్ అనేవి చాలా సన్నగా వస్తాయి. టాజిల్స్ అనేవి ఇలా చాలా సన్నగా వస్తాయి. సో ఈ విధంగా సన్నగా అయితే ఉంటాయండి టాజిల్స్. వాటన్నిటిని కలిపి ఒక్క కుచ్చు ఎలా రెడీ చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఫస్ట్ నేను ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి 8mm బీడ్ అండి. 8mm బీడ్కి కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. నిడిల్లోకి ఎక్కించుకొని చూడండి, ఈ విధంగా మనము లాక్ వేస్తాం కదా, అటు సైడ్ ఒక లాక్ అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి అయితే సేమ్ అదే హోల్ లోపల నుంచి అయితే థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను 5 టాజిల్స్ అయితే తీసుకుంటాను. అది ఎలా తీసుకుంటున్నానో కూడా చూపిస్తాను. నీడిలోకి 5 టాజిల్స్ అయితే ఎక్కించుకోండి. సన్నగా ఉన్నాయి కదా, సో ఈ సన్నగా ఉన్న టాజిల్స్ని అయితే 5 అయితే ఎక్కించుకోండి. చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా అయితేనే చూపిస్తున్నాను. ఎక్కడైనా మిస్ అయితే కామెంట్ అయితే చెయ్యండి. క్లియర్గా అయితేనే చూపిస్తున్నాను. 5 టాజిల్స్ అయితే తీసుకోండి. మీకు ఈ విధంగా వెడల్పుగా వస్తుంది టాజిల్. చూడడానికి లుక్ కూడా బాగుంటుంది, శారీ కుట్ట కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా 5 టాజిల్స్ అయితే తీసుకున్నా. 5 టాజిల్స్ తీసుకున్న తర్వాత మనం థ్రెడ్ ఎట్ సైడ్ ఉందో ఒక్కసారి అయితే చూసుకోవాలి. ఆ థ్రెడ్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనం ముందుగా అయితే థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. సో థ్రెడ్ అయితే నేను కిందికి అనేస్తున్నాను. సో రౌండ్ కాబట్టి థ్రెడ్ అటు ఇటు వెళ్తుంది. సో ఈ విధంగా కిందికి అన్న తర్వాత సేమ్ అదే హోల్ లోపల నుంచి నీడిల్ని అయితే తీస్తున్నాను. చూడండి, నీడిల్ని అయితే తీసుకున్న తర్వాత ఈ కుచ్చులు ఉన్నాయి కదండి, 5 కుచ్చులు తీసుకున్నాం కదా, ఆ కుచ్చుల లోపల నుంచి అయితే మనం నీడిల్ని అనేది తీయాలి. అది ఎలా తీయాలనేది చూపిస్తాను చూడండి. 5 టాజిల్స్ లోపల నుంచి నీడిల్ని అయితే తీసేసుకోండి. తీసుకొని సేమ్ మళ్ళీ అదే హోల్ లోపల నుంచి అయితే నీడిల్ని తీసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత కింద చూడండి, కింద మనము 2 లాక్స్ వేస్తాం చూడండి. 2 లాక్స్ వేసిన దాని కింద నుంచి తీసుకోవాలి. ఇప్పుడు నీడిలు 2 లాక్స్ వేసింది చూడండి, నేను చూపిస్తున్నాను. 2 లాక్స్ వేసాం కదా, సో ముడి ఉంటుంది కదా, ముడి కింద నుంచి నీడిల్ అనేది 5 కుచ్చుల లోపల నుంచి ఈ విధంగా సైడ్కి అయితే అనేసేయండి. అన్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం టైట్గా లాగేసేయండి. కుచ్చులన్నీ దగ్గరగా అయిపోతాయి. వెడల్పు మరీ ఎక్కువ వెడల్పు కూడా కనిపించదు. చూడండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కుచ్చు. చూడండి, ఈ విధంగా అయితే కుచ్చు అనేది మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత బీడ్స్ కుట్టుకోవాలి. బీడ్స్ ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి 2mm సైజ్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను.
2mm సైజ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లైన్కి వచ్చేసి 5 బీడ్స్ అయితే తీసుకుంటాను. సెకండ్ లైన్కి వచ్చేసి 6 బీడ్స్ అయితే తీసుకుంటాను. మళ్ళీ గమ్ అప్లై చేస్తామండి. మీకు గమ్ అప్లై చేసినప్పుడు డిజైన్ అనేది నీట్గా కనిపించే, ఎందుకంటే ఆరిన తర్వాత ఒకలాగుంటుంది, గమ్ పెట్టినప్పుడు ఒకలాగుంటుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను. అందుకని ఈ విధంగా 5 బీడ్స్ అయితే తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ బీడ్కి వచ్చేసి 5 బీడ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ముందు ఇక్కడైతే గమ్ అయితే అప్లై చేసుకోవాలి. గమ్ అయితే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఈ విధంగా ముందుగా అయితే గమ్ అప్లై చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే అప్లై చేసేయండి. చేసిన తర్వాత ఈ 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీడ్స్ని ఈ బీడ్ కింద 5 ఈక్వల్గా ఉండేలాగైతే ఒక్కసారి చూసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. 5 బీడ్స్ రౌండ్గా వచ్చేలాగైతే చేసుకొని సేమ్ అదే హోల్ లోపల నుంచి అయితే నీడిల్ని అనేది తీసుకోండి. ఇప్పుడు గమ్ అప్లై చేశా కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ ఆరిన తర్వాత అయితే వేరేలాగా కనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 బీడ్స్ అయితే తీసుకోవాలి. నీడిల్ని మళ్ళీ కింద నుంచి తీసుకోండి, కిందికి అనేసి తీసుకోండి నీడిల్, ఎందుకంటే మళ్ళీ మనం 6 బీడ్స్ అయితే తీసుకుంటాం కదా. సో ఈ బీడ్స్ అయితే ఇలా పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక 6 బీడ్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ లైన్ 5 బీడ్స్, సెకండ్ లైన్ 6 బీడ్స్. గమ్ అప్లై చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత డిజైన్ అనేది మీకు చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి 6 బీడ్స్ అయితే తీసుకోండి. 6 బీడ్స్ తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా దాని కింద నుంచి ఆ బీడ్ కింద నుంచి ఈ విధంగా అనేసుకోండి. ఈక్వల్గా అంటే రౌండ్ షేప్ వచ్చిందా లేదా ఒక్కసారి చూసేసుకొని నీడిల్ని హోల్ లోపల నుంచి అయితే తీసుకోండి. మళ్ళీ ముందుగా మనము కింద దానికి కూడా కొంచెం గమ్ అనేది అప్లై చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. బీడ్స్ ఈక్వల్గా కొంచెం క్రాస్ లేకుండా గమ్ అప్లై చేశాక చూడండి తర్వాత మళ్ళీ కింద దానికి కూడా గమ్ అప్లై చేస్తున్నాను. గమ్ అప్లై చేసి రెండు లైన్ బీడ్స్ని నీట్గా రౌండ్గా 2 ఈక్వల్గా ఉండేలాగైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ అయితే లాక్ అనేది వేసుకోవాలి. చూడండి ఎక్కడన్నా నీట్గా లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను, బ్యాక్ సైడ్ అయితే లాక్ వేసుకోండి. ఈ టాజిల్ అనేది శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే లాక్ అనేది వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఇదే మనము గమ్ అప్లై చేసినప్పుడు ఆరిన తర్వాత అయితే మీకు నీట్గా కనిపిస్తుంది. తర్వాత టాజిల్ అనేది ఈక్వల్గా ఉందో లేదో ఒక్కసారి అయితే చూసుకొని కట్ చేసేసుకోండి. నీట్గా అన్ని టాజిల్స్ ఈక్వల్గా వచ్చేలాగా అండ్ మరీ వెడల్పు లేకుండా నార్మల్ వెడల్పులో ఉండేలాగైతే కట్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే టాజిల్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఆరిన తర్వాత అయితే నీట్గా వస్తుంది. చూడండి టాజిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది గమ్ అప్లై చేసినప్పుడు ఉన్న టాజిల్. గమ్ ఆరిపోయిన తర్వాత మనకి టాజిల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కడైనా ఈక్వల్గా లేకపోతే మీరు చూసుకొని అయితే కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇదైతే అయిపోయిందండి టాజిల్. ఇది చూడండి గమ్ ఆరిపోయిన తర్వాత టాజిల్ అనేది బీడ్ అనేది కదలకుండా ఎంత నీట్గా ఫినిషింగ్తో ఉందో. సో ఇది కూడా గమ్ ఆరిపోయిన తర్వాత అలానే ఉంటుంది. ఓకేనా, శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి శారీకి అయితే కుడుతున్నాను. చూడండి శారీకి ఎలా కుట్టాలనే చూపిస్తున్నాను. శారీకి చూడండి ఎంత బాగా లుక్ వస్తుందో. సో ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుంది. శారీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ముందుగా అయితే నార్మల్ నీడిల్లోకి 3 స్టాండ్స్ అయితే కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ తీసుకొని 2 లాక్స్ అయితే వేసుకుంటున్నాను. 2 లాక్స్ అయితే వేసుకున్న తర్వాత ఇవి చూడండి కొంచెం పైన అంటే ఇప్పుడు లాక్ వేసుకున్నామా, లాక్ వేసుకున్న తర్వాత శారీ కింద నుంచి కొంచెం పైన ఒక నీడిల్ని అయితే తీసుకోవాలి. నీడిల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా టాజిల్స్. సో ముందుగా ప్రిపేర్ చేసిన టాజిల్స్ని ఏం చేయాలంటే ఈ విధంగా అయితే మనం లాక్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా శారీ మీద బీడ్ ఒక్కటి శారీ మీద వచ్చేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు కావాలి అంటే మొత్తం ఇంకా కొంచెం పైకి పెట్టుకున్నా ఏమి ఉండదు. అప్పుడు కొంచెం టాజిల్ అనేది పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను టాజిల్ అనేది చిన్నగా కట్ చేశాను కాబట్టి సో మీరు శారీ మీద ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు టాజిల్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా లాక్స్ వేసుకోవాలి. ఇంకొక 2 లాక్స్ అయితే వేసేసుకొని
మనం థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇవి శారీ మొత్తానికి వచ్చేసి ఒక 22 టాజిల్స్ అయితే సరిపోతాయి. 22 సరిపోతాయండి, మ్యాక్సిమం 22 సరిపోతాయి. ఈ డిజైన్కి వచ్చేసి ప్రైస్ కూడా మనము 500 రూపీస్ అయితే తీసుకోవచ్చండి, 500 అయితే తీసుకోవచ్చు. చూడండి శారీ మొత్తం వేసాక డిజైన్ ఎలా ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.